గురువుగారు సంధ్యావందనం అని అంటారు కదా, శక్తిమాతకు సంధ్య అనే పేరు ఏ సందర్భంలో వచ్చింది? సంధ్య అందులోనే కొంచెం పలికేటప్పుడు మనం ఆలోచిస్తే సంధి కనపడుతుంది మనకి. సంధి కలిగినది, సంధితో కూడినది సంధ్య. సంధి అంటే ఏంటమ్మా? ఇద్దరి మధ్య ఒడంబడిక, ఇద్దరి మధ్య సంధి కుదిరింది అని అంటాం. అంటే ఇటు మధ్యకాలం, రాత్రి పగలు, అంటే పగలు ముగిసి రాత్రి ప్రవేశించేటువంటి సమయం మధ్య, దాని ఒక సంధ్య అంటారు. అలాగే పగలు ముగిసి రాత్రి వచ్చేటువంటి సమయం, అది ఒక సంధ్య. మధ్యాహ్నం అంటే పగటికి రాత్రికి మధ్య ఉండేటువంటి సమయం. ఉదయమేమో రాత్రి ముగిసి పగలు మొదలవుతుంది, ఇది ఉదయ సంధ్య అంటాం. తర్వాత ఏమో మధ్యాహ్న సంధ్య అంటాం. తర్వాత ఏమో సాయం సంధ్య అంటాం. అంటే పగలు ముగిసి రాత్రి ప్రవేశించేటువంటి సమయం మధ్యకాలం. ఈ మూడు కాలాలకి సంధ్యా దేవత అని మన వాళ్ళు పెట్టారు, సంధ్యా వందనము అని పెట్టారు. అంటే ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ లోకం మీద చూపించేటువంటిది. తీవ్రం అంటే మనం భయపడక్కర్లా. తీవ్రము అనేటువంటి పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే ఉత్కృష్టమైన, అధికమైన ప్రభావాన్ని చూపించేటువంటి దైవిక కాలంట సంధ్య. అందుకే కొన్ని వర్ణాల వారు ఈ మూడు కాలాల్లోనూ సంధ్యావందనం చెయ్యండి అయ్యా, సంధ్యాదేవతకి చాలా ఇష్టమైనటువంటి సమయము. అందువల్ల ఉదయ సంధ్యావందనం, మధ్యాహ్న సంధ్యావందనం, సాయం సంధ్యావందనం చెయ్యండి అన్నారు. శివుడికి సంబంధించి మనందరికీ తెలుసు, సాయంకాలం ఆయనకి చాలా ఇష్టమైనటువంటి సమయం. ఆ సమయంలో ఎవరు కూడా పడుకోవద్దు, ఆయన ఆ సమయంలో తాండవ నృత్యం చేస్తూ ఉంటాడని చెప్పి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. అదే ఒక పేరు పెట్టి, అమ్మవారి పేరు పెట్టి సాయం సంధ్య అని పేరు పెట్టారు. ఉదయకాలమేమో గాయత్రి అమ్మవారిని పేరు పెట్టారు ఉదయకాలపు సంధ్యాదేవతకి. మధ్యాహ్నకాలపు సంధ్యాదేవతకి సావిత్రి అని పేరు పెట్టారు. సాయంకాలం సంధ్యాదేవతకి సరస్వతి అని పేరు పెట్టారు. మూడు ఒకే రకమైనటువంటి అర్థాలు కలిగినటువంటివే. గాయత్రి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రక్షణ చేసేటువంటిది అని అర్థం. ఉదయకాలంలో ఆవిడ పేరు గాయత్రి, ఆ అమ్మవారి పేరు, సంధ్యాదేవత పేరు. మధ్యాహ్న కాలంకి వచ్చేసరికి ఆవిడ సావిత్రి, అంటే సూర్యుడికి సంబంధించినటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి సరస్వతీదేవి. సరస్వతీదేవిని ఎందుకు పెట్టారండి ఇక్కడ సాయంకాలపు సంధ్యాదేవతగా అని అంటే, సరస్వతీదేవి అజ్ఞానాన్ని లయం చేస్తుంది. అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానాన్ని మనల్లో పెంపొందిస్తే జ్ఞానంలో మనల్ని లీనం చేస్తుంది. అందువల్ల లయం చేసేటువంటి స్వభావం కలిగినది సాయం. అంటే నాశనమైపోతుంది, పగటి యొక్క వెలుగు నాశనమైపోయి చీకటి అలముకుంటూ ఉంటాయి కదా, అక్కడ అజ్ఞానాన్ని నశింపచేసేటువంటి స్వభావం అమ్మవారికి ఉంది. కాబట్టి సాయంకాల సంధ్యని ఆ సరస్వతీదేవి కింద సంభావించారు. ఆ మూడు కాలాలలో ఉన్నటువంటి మూడు పేర్లు కలిగినటువంటి ఆ సంధ్యాదేవత చేస్తున్న వారందరినీ అనుగ్రహించాలి, చేయని వాళ్ళని కూడా ఆ పేర్లు తలుచుకున్నటువంటి వాళ్ళని రక్షించాలి అని కోరుకుందాం.